హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 97తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వంశీ నేనే పెళ్లి కొడుకునని చెప్పగానే నందు ఆనందం ఆశ్చర్యం మిక్స్ చేసుకొని మీరేనా అని అడుగుతుంది. అవును అని తల ఊపుతాడు వంశీ. నందుకి సంతోషంతో భూమి మీద కాలు ఆగడం లేదు. తన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాక పరిగెత్తుకొని కిందకి వెళ్ళిపోతుంది నందు. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? తనకి నేను ఇష్టం లేదా? అలా అనిపించడం లేదు. మొహం సంతోషంగానే ఉంది. మరెందుకు అలా పరిగెడుతుంది అనుకొని, ఏ నందు, నీతో నేను మాట్లాడాలి అని వంశీ అంటున్నా పరిగెత్తుకొని కిందకి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని హత్తుకొని థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. నందు వెనకే వచ్చిన వంశీ ఆ మాట విని, అంటే తనకి నేనంటే ఇష్టమే అని మనసులో ఆనందపడతాడు. నచ్చాడా పెళ్ళికొడుకు అని ధీరజ్ ఆనందంగా అడుగుతాడు. అని తల ఊపుతుంది. వాడు నీతో ఏదో మాట్లాడాలన్నాడ్రా, ముందు వెళ్ళి మాట్లాడరా అని అంటాడు ధీరజ్. సరే అన్నయ్య అని పైకి వెళ్తుంది నందు. వెళ్ళు, నా చెల్లికి కూడా ఇష్టమే. ఇంకా నీ డౌట్లు ఏమున్నాయో క్లియర్ చేసుకొని తొందరగా రండి అని అంటాడు ధీరజ్. వంశీ సంతోషంగా పైకి వెళ్తాడు. నందు, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి వంశీ గారు అని అంటుంది నందు. నందు, నాకెవరూ లేరు అని నీకు తెలుసు. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి వస్తే నీకు ఉండే ఒకే ఒక్క బంధం నేనే. నీకు నేను, నాకు నువ్వే అవుతావు. మనకి ఇంకెవ్వరూ ఉండరు. పైగా నాది మిడిల్ క్లాస్. ఇప్పటి వరకు మీరు అనుభవించిన లగ్జరీ అయితే నా దగ్గర ఉండదు. అలా అని మీకే లోటు నేను రానివ్వను. కాకపోతే ఇక్కడ ఉన్న సౌకర్యాలు అక్కడ ఉండవు అని అంటాడు వంశీ. వంశీ గారు, మీరు చెప్పడం అయిపోయిందా? ఏ ఆడపిల్లకైనా పెళ్ళయ్యాక భర్తతోనే బంధం ఏర్పడుతుంది. మిగిలిన బంధాలన్నీ భర్త వల్ల వచ్చినవే. నాకు మీరు చాలు. ఇక మనకి అన్నయ్య వదిన వాళ్ళు ఉన్నారు, అమ్మ బామ్మ ఉన్నారు. ఇంకేం కావాలి? మీరెక్కడుంటే నాకు అదే స్వర్గం. మీ గుండెల్లో నాకు చోటిచ్చారు. అంతకంటే నాకేం అవసరం లేదు. మీరెక్కడుంటే నేను అక్కడే. నాకేం లగ్జరీస్ అక్కర్లేదు. నన్ను చూస్తున్నారు కదా, మీకు అలా అనిపిస్తుందా? డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చేదానిలాగా అని అడుగుతుంది నందు. అలా ఏం లేదు, కానీ ముందుగానే చెప్తున్నాను, నువ్వు అడిగింది వెంటనే నేను తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ తెచ్చిస్తాను. నందు వంశీ దగ్గరకు వచ్చి, నాకు మీరు చాలు వంశీ గారు. ఇంకేం అవసరం లేదు. మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను నేను. రాత్రి నుంచి అన్నయ్య పెళ్లి సంబంధం అంటే ఎంత బాధపడ్డానో తెలుసా? ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతానో అని అంటుంది. అంటే మీరు నన్ను ప్రేమించారా? మీరు కాదు, నందు, నువ్వు అనండి అని వంశీని హత్తుకుంటుంది సంతోషంగా. చాలా ఇష్టపడ్డాను మిమ్మల్ని. మీకు చెప్దామనుకుంటే మా నాన్న చరిత్ర వల్ల నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తారని భయం వేసింది. అమ్మ పెళ్ళి పెళ్ళి అంటుంటే చాలా బాధ అనిపించింది. మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతాను అని అన్నయ్యకి మీ గురించి చెబుదామనుకున్నాను. ఈలోపే అన్నయ్య పెళ్లి సంబంధం అన్నాడు. రాత్రంతా బాధతో నిద్ర కూడా పోలేదు. ఇవాళ పెళ్లి కొడుకు వస్తే అసలు ఇష్టం లేదని చెప్పాలి అనుకున్నాను. కానీ రాత్రి అన్నయ్య నేను మాట ఇచ్చేశాన్రా అన్నాడు. అన్నయ్య మాట ఇచ్చేశాక వాటిని తప్పడం కరెక్ట్ కాదని మనసు చంపుకొని రెడీ అయ్యాను. మీరే పెళ్లి కొడుకని తెలిసాక కానీ నాకు ప్రాణం తిరిగి రాలేదు. చాలా సంతోషంగా ఉంది అని అంటుంది నందు. నందు హత్తుకోగానే ఫ్రీజ్ అయిన వంశీబాబు నందు చెప్పేవన్నీ విని, నేనే అనుకుంటే తను కూడా నన్ను ఇష్టపడిందని ఆనందంగా, నిజం చెప్పనా నందు, నేను నిన్ను ప్రేమించాను అని అంటాడు వంశీ. నందు ఆశ్చర్యంగా తలెత్తి చూసి, నిజంగానా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు, మీ అన్నయ్యతో నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నిన్ను చూసి ఇష్టపడడం మొదలుపెట్టాను. క్రమంగా అది ప్రేమగా మారిపోయింది. ఇక్కడికి వచ్చాక నిన్ను చూడగానే ఎక్కడ నీకు నా ప్రేమ గురించి చెప్పేస్తాను అని భయమేసి అప్పటికప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయాను. మీ ఎదురుగా ఉంటే నా ప్రేమను దాచుకోలేనని భయమేసింది. మరి చెప్పొచ్చు కదా అని అంటుంది ముద్దుగా.
నందు చుట్టూ అప్పుడు చేతులు వేస్తాడు వంశీ. చెప్పాలని అనుకున్నాను, కానీ నాకెవరూ లేరు. పైగా ఆస్తులు అంతస్తులు కూడా లేవు. ఇంకెలా చెప్తాను అనుకున్నావు? దీనివల్ల మా ఇద్దరి స్నేహం ఎక్కడ పోతుందో అని భయం వేసి చెప్పలేదు. నిన్న మీ అన్నయ్య అడిగినప్పుడు ఎంత ఆనందం వేసిందో తెలుసా? భూమి మీద నాకు కాలు నిలబడలేదు. ఐ ప్రామిస్ నందు, నేను నీకు కష్టం రాకుండా చూసుకుంటాను అని అంటాడు. ఈరోజు వస్తారా ఇద్దరు అని ధీరజ్ పిలుపు విని దూరం జరుగుతారు ఒకరికి ఒకరు. పద అని వంశీ చెయ్యి చాపుతాడు. వంశీ చేతిలో చెయ్యి వేస్తుంది నందు. నందు చేతివేళ్ళని తన చేతివేళ్లతో లాక్ చేసి ఇద్దరూ కలిసి దిగుతుంటే మమత గారు, నందు నానమ్మ ఇద్దరు జంట బాగుంది అనుకుని సంతోషంగా చూస్తూ ఉంటారు. నీ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయా వంశీబాబు అని అడుగుతాడు ధీరజ్. వంశీ చిన్నగా నవ్వుతాడు. ఇంక నేను పంతులు గారితో మాట్లాడతాను అత్తయ్య. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేద్దాం అని ఆనందంగా అంటారు మమత. సరే అమ్మా, ఇక మేము ఆఫీస్కి వెళ్తామని అంటాడు ధీరజ్. సరే ధీరజ్, నేను పంతులు గారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఓకేమా. ధీరజ్ వంశీ వాళ్ళతో పాటు నందు కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. ఆఫీస్కి వచ్చిన దేవ్ దాత్రి ఇద్దరు ఫుల్ బిజీ అయిపోతారు వర్క్లో. 3 రోజులు ఆఫీస్కి రాకపోవడంతో పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసే పనిలో పడ్డారు ఇద్దరు. మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఇద్దరు ఎవరి క్యాబిన్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. లంచ్ టైం అవగానే కాసేపు ల్యాపీ క్లోజ్ చేసి దేవ్ క్యాబిన్కి వస్తుంది భువి. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న దేవుని చూసి, సార్ లంచ్ టైం అయింది అని అంటుంది. నువ్వన్నీ రెడీ చేయి దాత్రి, నేను 5 మినిట్స్లో వచ్చేస్తాను అని అంటాడు. మీరు 5 మినిట్స్ అంటే అది అరగంట అవుతుంది. ఆకలి వేస్తుంది, తొందరగా రండి బాబు అని అంటుంది భువి. నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు కిషోర్. ఇక్కడ నువ్వు ఊహించేవేవి జరగట్లేదులే గాని నోరు మూసుకొని రారా లోపలికి అని అంటాడు దేవ్. లోపలికి వచ్చిన కిషోర్, నేను ఇంటికి వెళ్తున్నాను రా. కల్పన ఇవాళ ఒక్కతే ఉంది. అమ్మ వాళ్ళు రిలేటివ్స్కి ఎవరికో బాగోకపోతే వెళ్ళారు. ఇప్పుడే ఫోన్ చేశారు, అందుకే నేను వెళ్తాను. వర్క్ అక్కడి నుంచే చేస్తాను అంటాడు. వర్క్ ఏమీ చేయనవసరం లేదులే అన్నయ్య, మీరు వెళ్ళండి అని అంటుంది భువి. పెండింగ్ వర్క్ చాలా ఉందిరా. పర్వాలేదులే, రేపటి నుంచి ఫుల్గా చేసుకుందాం. ఈ పూటకు వెళ్ళి కల్పనతో టైం స్పెండ్ చేయి అని అంటాడు దేవ్. సరే మరి అని కిషోర్ వెళ్ళిపోతాడు. దేవ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. హ్యాండ్ వాష్ కూడా చేసుకోకుండా కూర్చున్న దేవుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ప్లేట్లో అన్నం పెట్టి కలిపి దేవుకి పెడుతూ తను తింటుంది. లంచ్ అయిపోయాక హ్యాండ్ వాష్ చేసుకొని, నేను ఒక అరగంట పడుకుంటాను దేవ్. ఏ నిద్ర వస్తుందా అని అడుగుతాడు దేవ్. ఎంత బాగా అడుగుతున్నావు బాబు. రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు నిద్ర వస్తుందా అని అడుగుతున్నావు. చాలా నిద్ర వస్తుంది, కానీ ఒక అరగంట పడుకుంటాను. అన్నయ్య కూడా లేరు కదా, వర్క్ పెండింగ్ అయిపోతుంది అని అంటుంది భువి. నేను రానా, ఇద్దరం కలిసి పడుకుందాం అని అల్లరిగా అడుగుతాడు. మీరు వస్తే పడుకోవడం ఉండదు. వద్దు బాబు అంటుంది ముద్దుగా. దేవ్ చిన్నగా నవ్వుతూ భువి నుదుటి మీద ముద్దు పెట్టి, నేను రాన్లే, కానీ నాకు వర్క్ ఉంది, వెళ్ళి పడుకో, మళ్ళీ నైట్ నిద్ర ఉండదు నీకు అని ఐవింగ్ చేస్తూ అంటాడు. నీకు కూడా నిద్ర లేదు కదా, ఎలా చేయగలుగుతున్నావు వర్క్? నాకు నిద్ర చాలా తక్కువలే కానీ వెళ్ళు, వెళ్ళి పడుకో, టైం వేస్ట్ చేయకుండా. దేవ్ బొగ్గ మీద ముద్దు పెట్టి పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది భువి. సిఐని కలవడానికి ఉమని టెస్ట్ చేసిన డాక్టర్ వస్తుంది. ఏంటి మేడం, ఎనీ న్యూస్ అని అడుగుతాడు సిఐ. రిపోర్ట్స్ వచ్చాయి సార్, తన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫామ్ చేయాలి. ఏమైంది డాక్టర్ గారు, మీరు అనుకున్నదేనా అని అడుగుతారు సిఐ. నేను అనుకున్నదే నిజమైంది, 3rd స్టేజ్లో ఉంది తనకి అని చెబుతారు డాక్టర్. తనకెవరూ లేరు, ఉన్నదా మోహన్. ఇప్పుడు అతను కనీసం పట్టించుకోవడం లేదు, తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. సో మనం డైరెక్ట్గా తనకే చెప్పడం మంచిది, ఎందుకంటే తను మెడిసిన్ వాడాలి కాబట్టి. మీ ఇష్టం సార్,
తనని పిలవండి అని అంటుంది డాక్టర్. ఉమని తీసుకురమ్మని కబురు పెడతారు సిఐ. కానిస్టేబుల్ ఉమని తీసుకొని ఆ రూమ్లోకి వస్తుంది. అక్కడ డాక్టర్ని చూసిన ఉమ, నా రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్ అని అడుగుతుంది. వచ్చాయండి అని ఎలా చెప్పాలి అర్థం కాక 1 నిమిషం సైలెంట్ అయిపోతారు. తర్వాత తను ఒక డాక్టర్గా తప్పదు కాబట్టి, చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని విని మీరు కంగారు పడొద్దు. ఇప్పుడు అన్నిటికీ మందులు వచ్చాయి అని అంటారు. ఉమకి డాక్టర్ చెప్పిన మాటలు విని భయం స్టార్ట్ అవుతుంది. డాక్టర్ ఉమ వైపు చూస్తూ, మీకు క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంది అని డాక్టర్ చెప్పిన మాట వినగానే షాక్తో కళ్ళు తిరిగి పడిపోతుంది ఉమ. 2 కానిస్టేబుల్స్ వచ్చి తనని లేపి ఆ రూమ్లో ఉన్న చిన్న సోఫాలో పడుకోబెడతారు. డాక్టర్ చెక్ చేసి, ఏం లేదు, షాక్లో అలా అయ్యారు అని ఇంజెక్షన్ ఒకటి చేస్తుంది. అప్పుడే మోహన్ని కూడా అక్కడికి పిలిపిస్తాడు సిఐ. అక్కడ ఉమ్మని చూసి, నన్నెందుకు సార్ ఇక్కడికి పిలిచారు అని అడుగుతాడు. చెప్తా ఉండు, కంగారేంటి అని. ఎంతసేపట్లో స్పృహ వస్తుంది డాక్టర్ అని అడుగుతాడు సిఐ. వెంటనే వచ్చేస్తుంది, ఇంజెక్షన్ చేశాను కదా, 2 నిమిషాలు అని అంటుంది డాక్టర్. కనీసం ఏమైంది తనకి అని కూడా అడగవేంటి మోహన్, ఇన్ని సంవత్సరాలు నీకు తనే కదా సుఖం పంచింది అని అంటాడు సిఐ. మోహన్ అంతా కందగడ్డలా పెట్టుకొని, ఏముంది, తినకుండా కూర్చొని ఉంటుంది, కళ్ళు తిరిగి ఉంటాయి అంటాడు మోహన్. అప్పుడే స్పృహలోకి వచ్చిన ఉమ ఆ మాట విని ఒక నిట్టూర్పు విడుస్తుంది. తినక కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, తనకి క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉంది అని చెబుతాడు సిఐ. ఆ మాటకి ముందు కొంచెం షాక్ అయినా, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటాడు వెంటనే. ఇన్నాళ్ళు మీ ఇద్దరే కదా మిస్టర్ కలిసున్నారు, ఇప్పుడు కనీసం కన్సర్న్ కూడా లేదా ఆమె మీద మీకు అని అడుగుతుంది డాక్టర్. అది మీకు అనవసరమైన విషయం డాక్టర్ అంటాడు మోహన్. చెప్పాను కదా మేడం, కట్టుకున్న భార్యనే మోసం చేశాడు, ఉంచుకున్న దాన్ని ఏమైనా కన్సర్న్ చేస్తాడో అనుకుంటున్నారా మీరు? అతన్ని తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటాడు సిఐ. ఉమ అలా సైలెంట్గా కూర్చుంటుంది. చూడండి ఉమా, మీకు కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను, అవి వేసుకోవాలి. అలాగే వారానికి ఒకసారి వెళ్ళి కీమోథెరపీ చేయించుకోవాలి. పోలీసులు దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్తారు, ఉస్మానియాలో చేయిస్తారు, మీరు దానికి సహకరించాలి అని డాక్టర్ అంటుంటే, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నాకేం క్యాన్సర్ లేదు, 3rd స్టేజ్ అంటున్నారు, అసలు ఇప్పటిదాకా నాకు ఆ సింటమ్స్ కనిపించలేదు, నేను ఫిట్గా ఉన్నాను, ఇప్పుడు మీరొచ్చి అలా చెప్పేసి నా చేత ఏవో నిజాలు చెప్పించాలని బెదిరిస్తున్నట్టున్నారు. నిజాలు చెప్పి నేను ఇరుక్కుంటానా? ఇలాంటి చీఫ్ ట్రిక్కులు నా దగ్గరొద్దు అని ఉమా డాక్టర్తో అంటుంది. వినకపోతే నీ కర్మ, నీ చేత నిజాలు చెప్పించాలంటే 2 కానిస్టేబుల్తో 4 దెబ్బలు వేయిస్తే నీ నోట్లో నుంచి నిజాలు అయ్యే బయటకు వస్తాయి. దానికోసం నీకు క్యాన్సర్ అని చెప్పి భయపెట్టాల్సిన అవసరం లేదు. డాక్టర్ చెప్పింది సరిగ్గా విను అని అంటాడు సిఐ. అంటే నాకు నిజంగానే క్యాన్సరా? అదే కదా చెప్పింది. నీతో నాటకాలు ఆడాల్సిన అవసరం మాకేమైనా ఉందా? లేదా నీతో జోకులు వేయడానికి ఇక్కడ ఖాళీగా కూర్చున్నాం అనుకుంటున్నావా అని అంటాడు సిఐ. అంతే, వెంటనే ఉమ పిచ్చి పట్టిన దానిలాగా, నో, ఇది అబద్ధం, ఇంకోసారి టెస్ట్ చేయండి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, నాకు క్యాన్సర్ ఏంటి, కీమోథెరపీ అంటే నా జుట్టు ఊడిపోద్ది, నా అందం అంతా పోద్ది, ఇంకోసారి చెక్ చేయండి డాక్టర్, పొరపాటు ఏదో జరిగి ఉండొచ్చు, లేదా ఎవరిదో రిపోర్ట్ నా పేరు వచ్చింది అని పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు క్యాన్సర్ అన్నది నిజం. కానీ అంత భయపడకండి. అందం దేవుంది, బతకడం కదా ముఖ్యం. అందం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. దానికోసం ఆలోచించి మీరు కీమోథెరపీ చేయించుకోకపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేయించుకోకపోతే క్యాన్సర్ ఎలా నయమవుతుంది అని అంటుంది డాక్టర్. లేదు, నేను చేయించుకోను, నాకు అసలు క్యాన్సర్ లేదు, నాకు నా జుట్టు అంటే ఇష్టం, నాకు నా అందం ముఖ్యం, మిమ్మల్ని ఎవరిని నమ్మను, నాకు మళ్ళీ ఒకసారి నా ముందే టెస్ట్ చేయించండి
అని అంటుంది ఉమా. ప్రపంచంలో ఉన్న పెద్ద డాక్టర్లలో ఒకరైన డాక్టర్ మహతి టెస్ట్ చేసి ఆవిడ ధృవీకరించాకే నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు సార్. ఆవిడకి మీరు చప్పటి ఫుడ్నే పెట్టాలి. ఉప్పు కారం పూర్తిగా తగ్గించేయాలి. ఆవిడ అడిగినా పెట్టకూడదు. ఓకే డాక్టర్ అంటారు సిఐ. వారానికి ఒకసారి కీమోథెరపీ చేయించాలి. మీరు దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైనా ఉంటే తొందరగా చేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆవిడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలాగే మేడం, నేను ఈరోజే హయ్యర్ ఆఫీసర్స్కి మెసేజ్ పాస్ చేస్తాను అని తన ఫోన్లో నుంచే మెయిల్ పెట్టేస్తాడు సిఐ. డాక్టర్ చేతులు పట్టుకొని నిజమే చెప్తున్నారు కదా మీరు అని ఇంకా నమ్మలేని పరిస్థితిలో అడుగుతుంది ఉమా. ఇప్పటి వరకు నీ గురించే కదా ఇంత మాట్లాడుకున్నాం. ఇంకా ఆ మాట అంటే నీకేం చెప్పాలి? నీకిప్పుడు వయసు 50 ఉంటాయి కదా? 50 కాదండి, నాకు 46 ఏళ్ళే. ఇంకా నయం, 4 ఏళ్ళు తగ్గించి 42 అని చెప్పాల్సింది అని అంటాడు సిఐ. నువ్వు నిజం చెప్తే మాకెందుకు, అబద్ధం చెప్తే మాకెందుకు? నీ వయసు అడిగింది కేవలం నువ్వు ఎంతవరకు ట్రీట్మెంట్కి తట్టుకోగలవు అని తెలుసుకోవడానికి. మాకు మాత్రం సంతోషంగా ఉంది. ఎన్ని పాపాలు చేశారు మీరు, వాటన్నిటికీ ఇప్పుడు ప్రతిఫలం తగులుతుంది మీకు. ఇక వెళ్ళు నువ్వు అని ఉమా చేతికి మెడిసిన్ ఇచ్చి పంపిస్తాడు సిఐ. తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం బెస్ట్. ఇక్కడ ఉంచితే అన్నిటికీ ఇబ్బందే అంటారు డాక్టర్. చూస్తాను మేడం. ముందు నేను మా హై అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఆవిడ రిపోర్ట్స్ అన్నీ నాకు ఇచ్చి వెళ్ళండి. నేను అవన్నీ మా కమిషనర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఆల్రెడీ మెయిల్ పెట్టాను కాబట్టి ఇప్పుడు కూడా చూపించి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి నేను అని అంటారు సిఐ. సరే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి. నేను వెళ్తాను ఇంకా అని ఉమా రిపోర్ట్స్ ఉన్న ఫైల్ సిఐకి ఇచ్చేసి డాక్టర్ వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు ఎగిరెగిరి పడింది. ఇప్పుడు కష్టం వచ్చేసరికి నా అనేవాళ్ళు లేరు. ఎందుకు బతికి ఇలాంటి బతుకు అని అనుకుంటాడు సిఐ. కథ కొనసాగుతుంది. అనవసరంగా ఒక అమాయకుడి ప్రాణాలు పోయేలా చేశారు వీళ్ళిద్దరూ కలిసి. ఉమకైతే దేవుడు న్యాయం చేశాడు కదూ. ఇక మోహన్ పరిస్థితి దేవు చూసుకుంటాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.